కరీంనగర్ సిపిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జిల్లాలో వరుసగా దొంగతనాలు, హత్యాయత్నాలు, కాల్పుల సంఘటనలు జరుగుతుంటే పట్టించుకొని సిపిపై చర్యలు తీసుకోరేందుకంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు హుజూరాబాద్ క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. హుజూరాబాద్లో ఇటీవల జరిగిన హత్య కేసు, వరుస బైక్ దొంగతనాలు వంటి ఘటనల్లో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడుతోందని విమర్శలు చేశారు. సిపి పనితీరుపై ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం స్పందించకపోవటం దురదృష్టకరమని అన్నారు. కరీంనగర్ జిల్లాలో పోలీసింగ్ వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా అని నేను అడుగుతా ఉన్నాను. నేను అసెంబ్లీ సాక్షిగా ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు హోమ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గారి దృష్టికి కరీంనగర్ సిపి గారు కేవలం జల్సాలకు అలవాటైండు, పోలీసింగ్ గాలికి పెట్టేసిండు, ప్రజల భద్రత గాలికి పెట్టేసిండని అసెంబ్లీ సాక్షిగా నేను చెప్పినప్పుడు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టించుకోలేదు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఇదే సిపి గారిని సస్పెండ్ చేసి ఉంటే ఇవాళ ఈ సంఘటనలు కరీంనగర్లో అయ్యేటి కావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కనీసము ఆ సిపిని ట్రాన్స్ఫర్ చేసినా ఇవాళ ఈ సంఘటనలు అయ్యేటి కావు. నేను చెప్పిన నెల రోజుల లోపలే కరీంనగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన పిఎంజే జ్యువెలర్స్ లో 5 దుండగులు ఫైరింగ్ చేసి అక్కడున్న సొమ్ముని ఎత్తుకపోవడం మీ అందరు కూడా చూసిండు. ఆ దొంగల్ని దొరికినట్టు చూపించి నేను దొరికినట్టు చూపించి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు సిగ్గు లేకుండా సిపి గారు.